నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతి రాష్ట్రంలో కూడా ఏ పార్టీలు ఎవరితో పొత్తు పెట్టుకోబోతున్నాయి ఎన్డీఏ కూటమి వైపు ఎవరుంటే ఎన్డీఏ కూటమి వైపు ఎవరుంటున్నారు ఎవరుగా పొత్తు వెళ్తే ఆ రాష్ట్రంలో అత్యధిక సీట్లను గెలవడానికి కారణమవుతారు ఇది ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా నడుస్తున్న చర్చ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు సెపరేట్ అనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో నడుస్తే ఆ తర్వాత జగన్ హయాంలో నడుస్తున్నాయి ఈసారి రాబోయే అసెంబ్లీ ఎన్నికలు మాత్రం టఫ్ హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది ఎప్పుడు అంటే జనసేన బీజేపీ టీడీపీ కలిసి బరిలో దిగితే ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్సీపీ అంటే జగన్ వర్సెస్ ఇది అన్నట్టే ఉంటుంది కాంగ్రెస్ ఈ ఇద్దరి మధ్య పోటీలో కొట్టుకుపోతుంది అని కూడా వస్తున్నారు షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే తెలంగాణలో పెట్టిందో ఇక్కడ షర్మిలకు వచ్చినంత ప్రాతినిధ్యం ఏపీలో రావట్లేదు అండ్ ఇంటి పోరు అనేది విజయమ్మకు కూడా కొంత నచ్చట్లేదు అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులు వీళ్ళే అంటూ కూడా ఒక లిస్ట్ అయితే హల్చల్ చేస్తుంది ఆ లిస్ట్ కి సంబంధించి మీతో షేర్ చేసుకుంటా ఇక విశాఖపట్నం నుంచి జీవీఎల్ఆర్ సీఎం రమేష్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు బరిలో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి బరిలో ఉంటది ఇక రాజమండ్రి నుంచి అలాగే విశాఖపట్నం నుంచి కూడా పురంధరేశ్వరి అడుగుతోందట కానీ రాజమండ్రి నుంచే పురంధరేశ్వరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అంటూ వార్త అయితే హల్చల్ చేస్తోంది ఇక ఏలూరు నుంచి తపనా చౌదరి విజయవాడ నుంచి సుజనా చౌదరి హిందూపురం నుంచి సత్య అయితే హిందూపురం నుంచి సత్యతో పాటు పరిపూర్ణానంద కూడా ప్రయత్నం చేస్తున్నారు పరిపూర్ణానంద స్వామి గురించి అయితే అందరికీ తెలిసిందే హిందూపురంలో అయితే ఖచ్చితంగా గెలుపు సాధించడానికి అవకాశం ఉంటుంది అని హిందూపురం నుంచి పరిపూర్ణానంద ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది పొత్తులో వెళ్తే ఈ 5 స్థానాలు బీజేపీకి రానున్నాయి ఆ నేపథ్యంలో ఈ 5 స్థానాల నుంచి ఈ వ్యక్తులే పోటీ చేయబోతున్నారు అంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది మరోవైపు బీజేపీకి ఇంకా చంద్రబాబు నాయుడుకి మధ్య పొత్తు కుదరలేదని జనసేనాని ఈ రెండింటి మధ్యలో నలిగిపోతున్నాడని ఎవరితో పొత్తు పెట్టుకోవాలో తెలియట్లేదని ఒకవేళ పొత్తులు లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా పోటీ చేస్తే మాత్రం మళ్ళీ జగన్ విజయం తథ్యమని కూడా సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి అటు కర్ణాటక ఇటు తెలంగాణలో కాంగ్రెస్ హవా చూపించినప్పటికీ ఆంధ్రాకు వచ్చేసరికి ఎస్పెషల్లీ పెద్ద హవా చూపించకపోవచ్చు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఉద్భవించిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా ఒకప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీకి సంబంధించి షర్మిల జగన్ జైల్లో ఉన్నప్పుడు మొత్తం భుజస్కంధాల మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీని చెడామడా తిడుతూ వైఎస్ఆర్ అభిమానులకు కానీ వైఎస్ఆర్ కుటుంబానికి కానీ కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం ఇవ్వలేదు అంటూ మాట్లాడిన సందర్భాన్ని చూసాం అదే నేపథ్యంలో ఇప్పుడు అన్న మీద పోటీకి కుటుంబ కలహాల నేపథ్యంలో అన్నా చెల్లెలకు మధ్య వచ్చిన మనస్పర్ధల నేపథ్యంలోనే అన్న మీద పోటీకి కావాలని కాంగ్రెస్ పార్టీలో చేరిందే తప్ప నిజంగా కూడా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీని ఒకప్పుడు తిట్టిన షర్మిల తెలంగాణలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించినప్పుడు కూడా కాంగ్రెస్ తో పొత్తు గురించి మాట్లాడలేదు తనకు ఒక రాజ్యసభ సీట్ ఇస్తారంటూ కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వార్త అయితే వచ్చింది మరోపక్క నుంచి ఏపీకి సంబంధించి అధ్యక్షురాలి పోస్టు ఇవ్వడంతో ఏదైతే అన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో షర్మిల మాట్లాడుతుందే తప్ప ఇది వీళ్ళిద్దరి మధ్య కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఈ రెండు పార్టీల మధ్య జరుగుతుందంతా కూడా కుటుంబ కలహాలని రాజకీయాల్లోకి తీసుకొచ్చి నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటున్నారు ఇందులో కుటుంబ కలహాలు వ్యక్తిగత లాభాలే తప్ప ప్రజా శ్రేయస్సు పార్టీ శ్రేయస్సు అనేది చాలా తక్కువ ఉంటది అనే వాదన కూడా వినిపిస్తుంది అయితే చంద్రబాబు నాయుడు ఇప్పటికే చాలా స్పష్టంగా ఈసారి మాత్రం అధికారంలోకి రాకపోతే ఆంధ్ర రాజకీయాల నుంచి తన ముద్ర పూర్తిగా కూడా చెరిగిపోతుంది కాబట్టి ఎట్లాగైనా సరే ఈసారి అధికారంలోకి రావడానికి ఏం చేయాలి అని ఒకప్పుడు ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చిన తర్వాత బీజేపీ నాయకులను చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడాడో తెలుసు అలాంటి చంద్రబాబు మొన్న వెళ్ళి అమిత్ షా కాళ్ళకు దండం పెట్టడము పవన్ కళ్యాణ్తో కూడా సంధి కుదుర్చుకునే ప్రయత్నం చేయడం ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా కూడా ఈసారి చంద్రబాబు గెలవడన్నా గెలవాలి లేదా అత్యధిక సీట్లలోనన్నా రావాలి రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ తర్వాత టీడీపీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండకపోవచ్చు ఎక్కడైతే తెలంగాణలో చివరి నిమిషం దాకా ఇక్కడ ఒక రాష్ట్ర అధ్యక్షుని పెట్టేసి పోటీకి దిగుతారని చెప్పి లాస్ట్ మినిట్ లో కాంగ్రెస్కి ఎలా అయితే మద్దతు ఇచ్చిందో అది కూడా ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్ల మీద ప్రభావం చూపడానికి కారణం ఉంటుంది దాన్ని అస్త్రంగా చేసుకొని కూడా ఇటు వైఎస్ఆర్సీపీ కానీ అటు బీజేపీ కానీ మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ జ్ఞానేశ్వర్ని తెలంగాణకు సంబంధించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టి చివరి నిమిషం ఎలక్షన్స్ వచ్చే ముందు ఏం జరిగింది అనేది తెలియదు జ్ఞానేశ్వర్ కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను ఎంతో నమ్మి ఈ పార్టీలోకి వచ్చాం కానీ ఈ పార్టీ మమ్మల్ని మోసం చేసింది అంటూ కూడా మాట్లాడటం చూసాం ఇదే టీడీపీ కార్యకర్తలంతా కూడా చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ సభలలో వెళ్ళడము కాంగ్రెస్ ర్యాలీలలో పాల్గొనడం కూడా చూసాం అంటే టీడీపీ కాంగ్రెస్ అనేవి బయటికి కనిపించకున్నా
స్నేహపూర్వక మైత్రి అంటే చాప కింద కొనసాగుతుంది అనే ఒక ఏమంటారు అపవాదు అలాగే ఒక అనుమానం కూడా ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రాలో కాంగ్రెస్ కి అది మైనస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ టీడీపీ ఆంధ్ర సెటిలర్స్ కాంగ్రెస్ కి మద్దతు పలికారు కానీ అక్కడ పెద్దగా పలకకపోవచ్చు. ఎందుకనంటే టీడీపీ నుంచి చాలా మంది నాయకులు బరిలో ఉన్నారు. అక్కడ సంస్థాగతంగా టీడీపీకి మంచి పునాది ఉంది. ఆంధ్రాలో ఆంధ్ర రాజకీయాలను ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా కుల ప్రాతిపదికన ఎక్కువగా నడుస్తూ ఉంటాయి అనేది కూడా అక్కడ జనాలు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులు వీళ్ళే అంటే ఒక లిస్ట్ వచ్చిన నేపథ్యంలో ఆంధ్ర రాజకీయాలు మాత్రం ఈసారి ఎన్నికలలో రసకందాయంగా మారతాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.